Okay, welcome my dear friends. Welcome to today's session. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women Jagitya. మన వెనుక చాలా మంచి కలర్లో మనకు కనబడుతున్నటువంటి ఆ పోస్టర్ చూస్తున్నాం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎంతో మందికి విద్యా బుద్ధులు గడిస్తూ ఉన్నత విద్యాభ్యాసం చేసినటువంటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను పనిచేయడం నా అదృష్టం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మీకోసం ఎప్పుడు వెన్నంటి మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలో పాలు పంచుకోవడం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇందులో భాగంగా ఒక బాటనీ ఫ్యాటర్నిటీ బాటనీ లెక్చరర్గా ముఖ్యంగా ఎవరైతే టిఎస్ సెట్ రాయబోయేటువంటి అభ్యర్థులు, ద ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ గోయింగ్ టు అటెండ్ టిఎస్ సెట్ ఫర్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఆర్ ది లెక్చరర్షిప్ ఇన్ ది వేరియస్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆల్సో ది డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్, ఎవరైతే విశ్వవిద్యాలయాలలో పనిచేయాలనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆలోచనతో ఉన్నారో, అదేవిధంగా డిగ్రీ పీజీ కళాశాలలో లెక్చరర్గా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారో వారికి టిఎస్ సెట్ అనేటువంటిది అర్హత సాధించడం అత్యంత ప్రామాణికం. దీంట్లో భాగంగా చాలామంది అభ్యర్థులు పేపర్ 2లో అంటే కన్సర్న్ మనకు టిఎస్ సెట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 29 సబ్జెక్టులు నిర్వహిస్తుంది. 29 సబ్జెక్టులలో చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి అడుగుతున్నారు, మా పేపర్లో మేము క్వాలిఫై అవుతున్నాం కానీ పేపర్ 1లో మేము క్వాలిఫై అవ్వడం చాలా కష్టం ఉంది, గగనం ఉంది అనే చాలామంది చెప్పడం వల్ల ఈ వీడియో మనం చేస్తున్నాం. మనం ముఖ్యంగా టిఎస్ సెట్కి సంబంధించి పేపర్ 1లో ఉన్నటువంటి మౌలిక అంశాల గురించి తెలుసుకుంటే మనం టిఎస్ సెట్ అభ్యర్థులు సులభంగా మీరు పేపర్ 1 క్వాలిఫై అవుతారు. ఇందులో మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్ 5 ప్రశ్నలు వస్తాయి, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, కాంప్రహెన్షన్ 5 ప్రశ్నలు. ఇది 10వ తరగతి వరకు ఉన్నటువంటి మనకు ఇంగ్లీష్ ప్యాసేజ్కి సంబంధించింది, లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తాడు. కమ్యూనికేషన్ ముఖ్యంగా భావ ప్రసారానికి సంబంధించి ఎలాంటి కమ్యూనికేషన్, ఎలాంటి మనం ఈ ప్రసారానికి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించి ఉపయోగిస్తున్నాం, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ లేదా మన భావ ప్రసారానికి సంబంధించి మనకు వర్టికల లేదా హారిజంటల, లేదంటే మనకు ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, ఓకే, వెర్బల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, వీటికి సంబంధించిన అంశాలు ఇందులో 5 ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 5 ప్రశ్నలు, 5వ యూనిట్ ఇది. లాజికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు అడుగుతారు. కంపల్సరీ బ్లూ ప్రింట్ ఫాలో అవుతాడు. అభ్యర్థులు గమనించాలి. ఈ 10 అంశాలు మీకు తెలిస్తే మీరు డెఫినెట్గా మీ సొంత సబ్జెక్ట్ ఏదైతే మీ ఆప్షనల్ ఉందో దానికి మించి మీరు మార్క్స్ సాధిస్తారు. ఈ ప్రతి మార్కు మీ టోటల్ టాప్ 6% ఏదైతే ఎలిజిబిలిటీకి సంబంధించిన క్రైటీరియాలో తోడ్పడుతుంది. అభ్యర్థులు ఇది గమనించాలి. ఇందులో మనం 7th సంబంధించి మనం తీసుకున్న డాటా ఇంటర్ప్రిటేషన్, 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఎబిలిటీ తోటి మనకు గ్రాఫ్ చార్ట్ కానీ, పై చార్ట్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, లేదా ట్యాబ్లేషన్, ఒక ట్యాబ్లేర్ ఫార్ములా ఇచ్చి గత 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల కాలంలో ఒక సంస్థ పొందిన లాభాలు నష్టాలు, లేదా ఒక సంస్థ పొందినటువంటి ఉత్పాదకత శాతాలు, లేదా ఒక పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులు ఇన్ని క్లాసులు ఉంటే ఏ క్లాస్ ఎంత పర్సెంటేజ్ సాధించింది, లేదా ఒక తరగతి గదిలో విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఎంత నైపుణ్యం ప్రదర్శించారు అనే అంశాలను డాటా ఇంటర్ప్రిటేషన్లో మనం అధ్యయనం చేయవచ్చు. ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది కూడా 5 మార్కుల ప్రశ్న, 5 మార్కులు వస్తాయి. 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు గమనించాలి, ఇందులో నెగటివ్ మార్కింగ్ లేదు. సమయం పాలన పాటించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఎంత వయసు వారైనా రాసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పీజీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఇది రాసుకోవచ్చు. అభ్యర్థులు ఇది గమనించాలి. చాలా మందికి తెలియకుండా పీజీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటారు. పీజీ చేస్తున్న అభ్యర్థులు కూడా మీరు అప్లై చేసుకొని రాయొచ్చు. 2 సంవత్సరాల లోపల మీరు పాస్ అయి ఆ మెమోను తీసుకపోతే టిఎస్ సెట్ కన్వీనర్ ఆఫీస్ మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. మీరు అది సమర్పిస్తే మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు, క్వాలిఫై సర్టిఫికేషన్. ఒకసారి క్వాలిఫై అయితే పర్మనెంట్, లైఫ్ టైం అది ఉపయోగపడుతుంది. అభ్యర్థులు గమనించాలి. అంతేకాకుండా ఈ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ప్రజాస్వామ్యం, లేదా ముఖ్యంగా ఈ సమాజ అభివృద్ధి, పర్యావరణానికి సంబంధించిన అంశాలు, కన్వెన్షన్స్, సమావేశాలు, కాలుష్యానికి సంబంధించినటువంటి కారకాలు, లేదా మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన దినోత్సవాలు, అది జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అదేవిధంగా ఏప్రిల్ 22
మనకు తెలుసు దరిద్ర దినోత్సవం, వరల్డ్ ఎర్త్ డే. ఇట్లా ఒక్కొక్క, అదేవిధంగా February 2 ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం. ఇట్లా అడుగుతూ ఉంటాడు అనమాట. May 22 ఇది మనం వరల్డ్ బయోడైవర్సిటీ డే. ఇట్లా మనం చదువుతూ ఉంటాం అనమాట. వాటికి సంబంధించిన అంశాలు అడగవచ్చు. అంతేకాకుండా వాతావరణం ఉండేటువంటి వాయువుల శాతం కూడా అడగవచ్చు. పర్యావరణానికి సంబంధించి క్లోరోఫ్లోరో కార్బన్స్ చేసేటువంటి నష్టం అడగవచ్చు. ఇట్లా మీరు ఓజోన్ పొరకు సంబంధించిన నష్టాన్ని కూడా అడగవచ్చు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది కూడా 5 మార్కుల ప్రశ్న. ముఖ్యంగా యూజీసీ, ఎన్సిటిఈ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ, ఎన్ఐఈపిఏ ఇలాంటి సంస్థలు, వాటి అబ్రివేషన్స్, వాటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాయి, లేదా వాటి యొక్క డ్యూటీ ఏంటి, లేదా విద్యా కమిషన్స్, ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, వీటికి సంబంధించిన అంశాలు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో వస్తాయి. అంతేకాకుండా ఆన్లైన్ మోడ్లో వచ్చేటువంటి ఎన్పిటెల్, స్వయం ప్రభ, వీటికి సంబంధించిన అంశాలు కూడా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో రావచ్చు. ఇది ఈ విధంగా 10 అంశాలపైన మీరు దృష్టి సారిస్తే ఈజీగా గెట్ ఆన్ అవుతారు అభ్యర్థులు. ఒకటే గమనించండి, నాతో నమ్మకంగా చెప్పండి, నేను క్వాలిఫై అవుతాను. మీరు అదొక్కటి చాలు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మీ వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు ఉపయోగకరమైన అంశాలు ఎప్పుడు కూడా మీకు అందజేస్తుంది. ఇందులో అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, మెయిన్గా నెగటివ్ మార్కింగ్ కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు అవగాహన చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ప్రాగ్మా పబ్లికేషన్ చదవండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ట్రూమెన్స్ పబ్లికేషన్ చదవండి. అలా చదివినట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సులభంగా సాధిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మనం ఈరోజు 2022లో జరిగినటువంటి ఏంటండి 2022లో జరిగినటువంటి మనకు ఏదైతే టిఎస్-సెట్కి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 షిఫ్ట్లో జరిగినటువంటి మనం పేపర్ 1కి సంబంధించి మనం చూస్తున్నాం. పేపర్ 1లో టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ ఉంటుంది. మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. మనం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ లేదు. మీ ఆప్షనల్లో కూడా నెగటివ్ మార్కింగ్ లేదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి ఇందులో మొదటి ప్రశ్న మనం గమనిస్తే, బోధనలో ప్రశ్నించే నైపుణ్యం ఇందుకు ఎక్కువ దోహదపడదు. క్వశ్చనింగ్ స్కిల్ ఇన్ టీచింగ్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ ఇన్. ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి. ఎన్ష్యూరింగ్ స్టూడెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ లెర్నింగ్, లేదా మెమరైజింగ్ ద ఫ్యాక్ట్స్ బై స్టూడెంట్స్, అంటే విద్యార్థుల విషయాలను గుర్తుపెట్టుకోవడానికి. మేకింగ్ స్టూడెంట్ డిసిప్లిన్, విద్యార్థులు క్రమశిక్షణలో ఉంచడానికి. 4వది విద్యార్థులు స్టూడెంట్స్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామినేషన్, విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేయడానికి. మరి ఇందులో ఆన్సర్ ఏం చేద్దాం? విద్యార్థులు అభ్యాసంలో చురుకుగా పాల్గొనడానికి బోధనలో ప్రశ్నించే నైపుణ్యం, క్వశ్చనింగ్ స్కిల్ మనకు తోడ్పడుతుంది. కాబట్టి అభ్యాసంలో చురుకుగా పాల్గొనడానికి ఈ ప్రశ్నించే తత్వం అనేటువంటిది చాలా అవసరం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఈ కింది వాటిలో ప్రేరణ కల్పించే బోధన యొక్క ప్రధాన ఉద్దేశం. ఏదైతే మనకు ఈ మోటివేషన్ టీచింగ్ అనేటువంటిది కల్పించేటువంటి ప్రధానమైనటువంటి సూచిక ఏది? కింద మనం చూసినప్పుడు విద్యార్థులు తరగతి గదులు నిశ్శబ్దం పాటించడం, చాలామంది విద్యార్థులు శ్రద్ధగా వినడం, చాలా యాక్టివ్గా ఉండడం, విద్యార్థులు సంబంధిత ప్రశ్నలు అడగడం. చూడండి, స్టూడెంట్ ఆస్కింగ్ రిలవెంట్ క్వశ్చన్స్. అప్పుడు దీని అర్థం ఎప్పుడైతే అడుగుతున్నారో అప్పుడు బోధన యొక్క ప్రధాన ఉద్దేశం నెరవేర్చినట్టు. మోటివేషన్, ప్రేరణ కల్పించే బోధన యొక్క ఉద్దేశం క్వశ్చన్స్ అడగవచ్చు. ఇది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, దీని యొక్క ఉద్దేశం ఏంటని మనం అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. విద్యార్థులు ఆసక్తితో విషయాలు రాసుకోవాలి. ఇవి ఏవి కాదు, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీచింగ్ అప్టిట్యూడ్లో 3వ ప్రశ్న, బహుళైచ్ఛిక డాష్ ప్రశ్నలకు సంబంధించి కింది ప్రతిపాదనలో సరి అయింది. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటే ఏది సరైందో అడిగాడు. కొన్నిట్లో నాట్ కరెక్ట్ ఆన్సర్ అడుగుతాడు, అంటే సరి కానిది అనేటువంటిది అడుగుతాడు. ఇది అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఇందులో రిగార్డింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ టైప్, ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సంబంధించి ఈ కింది వాటిలో సరి అయింది ఏది అన్నాడు. తప్పప్పుల ప్రశ్న కన్నా ఎక్కువ లక్ష్యాత్మకమైనవి, తప్పప్పుల ప్రశ్నల కన్నా ఎక్కువ లక్ష్యాత్మకమైనవి, వ్యాస రూప ప్రశ్నల కన్నా తక్కువ లక్ష్యాత్మకమైనవి ఏవి? ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్. తర్వాత లఘు సమాధాన ప్రశ్నల కన్నా ఎక్కువ ఆత్మాశ్రమైనవి, ఏదైతే సబ్జెక్టివ్గా ఉంటాయని చెప్తున్నారు. తర్వాత జతపరచు ప్రశ్నల కన్నా ఎక్కువ ఆత్మాశ్రయమైనవి, సబ్జెక్టివ్ దెన్ యాజ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో తప్పొప్పుల ప్రశ్నల కన్నా ఎక్కువ లక్ష్యాత్మకమైనవి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు? బహుళైచ్ఛిక ప్రశ్నలు అన్నాడు కదా. కాబట్టి బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించి మనకు ఈ వ్యాసరూప ప్రశ్నలు ఉండవు, ఒకవేళ ఉన్న తక్కువ లక్ష్యాత్మకమైన. లఘు సమాధాన ప్రశ్నలు ఉండవు, ఒకవేళ ఉన్న ఎక్కువ ఆత్మాశ్రయమైనవి. అంటే ఆత్మాశ్రయం అంటే సబ్జెక్టివ్ ఉండడం. జతపరచు ప్రశ్నల కన్నా ఎక్కువ ఆత్మాశ్రయమైనవి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే తప్పొప్పుల ప్రశ్నల కన్నా ఎక్కువ లక్ష్యాత్మకమైనవి బహుళైచ్ఛిక
ఇది ఎక్కువ లక్ష్యాత్మకమైన ప్రశ్నలకు సంబంధించి ఇది సరి అయిందిగా మనం చెప్పుకుంటాం. ఇక టీచింగ్ అప్టిట్యూడ్ 4వది విద్యా సాధన పరీక్షలు సాధారణంగా దీనికోసం ఉపయోగిస్తారు. స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ది పర్పస్ అంటే విద్యా సాధన పరీక్షలను సాధారణ దీనికోసం ఉపయోగిస్తారు. అంటే స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. ఇది ఎస్సిఏటి శాట్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. ఒకవేళ T8 అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు. ఇక్కడ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటిది దేనికోసం ఉపయోగిస్తారంటే ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా కోర్సులో ప్రవేశించడానికి ఎంపిక చేయడం కోసం, నిర్దిష్ట ఉద్యోగానిక లేదా విద్యా విషయక కోర్సు అభ్యసన ఫలితాలను అవగాహన చేసుకోవడానికి. అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? టు అండర్స్టాండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ అకాడమిక్ కోర్స్. విద్యా విషయక కోర్సు అభ్యసన ఫలితాలను అవగాహన చేసుకోవడానికి. నెక్స్ట్ 5వ ప్రశ్న టీచింగ్ అప్టిట్యూడ్లో ఇది చివరి ప్రశ్న. 5వ ప్రశ్న మనం గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. దీన్ని సిసిఈ అని అంటాం. సిసి అంటే కాంప్రిహెన్సివ్ అంటాం. కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే తెలుగులో నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్షణం కానిది అన్నాడు. అంటే నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్, లక్షణం కానిది. ఏంటిది? సిద్ధాంతపరమైన పరీక్షలు తగ్గిస్తుందా, విద్యార్థులకు సంబంధించిన అన్ని అంశాల మూల్యాంకనం చేస్తుందా, పరీక్షల భయాన్ని తగ్గించడంలో దోహదపడుతుందా, ఇది విద్యార్థులపై పని భారాన్ని పెంచుతుందా. అంటే లక్ష్యం కానిదని అడిగాడు. కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సిద్ధాంతపరమైన పరీక్షలను తగ్గిస్తుంది. ఎస్, ఎందుకంటే థియరిటికల్ టెస్టింగ్ కంటే ప్రాక్టికల్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇట్ ఇవాల్యుయేట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే విద్యార్థులకు సంబంధించిన అన్ని అంశాలు మూల్యాంకనం చేస్తుంది. ఎస్, పరీక్షల భయాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. అంటే ఇట్ హెల్ప్స్ రిడ్యూసింగ్ ఎగ్జామినేషన్ ప్రోబియా. ఎస్, ఇది కూడా. కాబట్టి కానిది అన్నాడు కాబట్టి ఇది విద్యార్థులపై పని భారం పెంచుతుంది. ఇది సిసి యొక్క లక్షణం కాదు. కంటిన్యూషన్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ యొక్క లక్షణం ఇది కాదు. నెక్స్ట్ 5 ప్రశ్నలు అయిన 6వ ప్రశ్న. 6వ ప్రశ్న వచ్చింది కాబట్టి 6 నుంచి 10 ప్రశ్నలకు రీసెర్చ్ అప్టిట్యూడ్ ఉంటాయి. అంటే పరిశోధన అభిరుచికి సంబంధించి వెంటనే ఉపయోగించడానికి వీలైన పరిశోధనకు గుర్తుపెట్టుకోండి. ద రీసెర్చ్ దట్ మీన్స్ ఫర్ ఇమీడియట్లీ అప్లికేషన్. ఇమీడియట్గా అప్లికేషన్ చేసేది యాక్షన్ రీసెర్చ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్గా తీసుకునేది యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మక పరిశోధన. చూడండి, ప్రయోగాత్మక పరిశోధన వెంటనే కాదు, యాక్షన్ రీసెర్చ్ రైట్ ఆన్సర్. ఓకే, ఫండమెంటల్ కాదు, అంటే మౌలిక పరిశోధన కాదు, ప్రయోగాత్మక పరిశోధన ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కాదు, అదేవిధంగా సర్వే రీసెర్చ్ సర్వే పరిశోధన కాదు. వెంటనే చేసే పరీక్ష యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మక పరిశోధన. నెక్స్ట్ 7th క్వశ్చన్. అంటే మన రీసెర్చ్లో సెకండ్ క్వశ్చన్. శాంప్లింగ్ ఎర్రర్ డిక్రీజెస్ విత్ ద. ప్రతిచయ లోపాన్ని తగ్గించడానికి శాంప్లింగ్ ఎర్రర్ డిక్రీజెస్ విత్ ద. తగ్గించడానికి ఏం చేస్తుంది? గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఇంక్రీజెస్ ఇన్ శాంపుల్ సైజ్. ప్రతిచయన పరిమాణాన్ని పెంచినట్లయితే ఇక్కడ ప్రతిచయ లోపాన్ని తగ్గించడానికి శాంప్లింగ్ ఎర్రర్ డిక్రీజెస్ విత్ ద. దీన్ని ప్రతిచయన పరిమాణాన్ని పెంచడం ద్వారా ప్రతిచయ లోపాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్. అంటే మనకు రీసెర్చ్ అప్టిట్యూడ్లో 3వ ప్రశ్న. ఇందులో మనం తీసుకున్నప్పుడు ద వేరియబుల్ విచ్ ఇంపాక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ an independent variable and a dependent variable is known as. స్వతంత్ర మరియు పరతంత్ర చరాల మధ్య గల సంబంధాన్ని ప్రభావితం చేసే చరరాశిని ఏమంటారు? అంటే రెండింటిని ప్రభావితం చేస్తుంది. ఆంటిసిడెంట్ చరరాశ, ప్రెసిడెంట్ చరరాశ, ప్రెడిక్టర్ చరరాశ లేదా ఇంటర్వీనింగ్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి, రైట్ ఆన్సర్ ఇంటర్వీనింగ్ వేరియబుల్, మధ్యస్థ చరరాశి. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్. రీసెర్చ్ అప్టిట్యూడ్లో 4వ ప్రశ్న. ఈ కింది వానిలో ఏ ప్రత్యయన పద్ధతి సంభావ్యతపై ఆధారపడి ఉండదు? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. అంటే సంభావ్యతపై ఆధారపడి ఉండని. సిస్టమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, కోటా శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్. అంటే ఆన్సర్ కోటా శాంప్లింగ్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఏ హైపోథీసిస్. పరికల్పన అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, పరికల్పన అంటే ఏంటిదంటే ఏ టెంటేటివ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ టు బి టెస్టెడ్. అంటే పరీక్షించాల్సిన తాత్కాలికం ప్రతిపాదననే మనం ఏమంటాం? హైపోథీసిస్ అంట, పరికల్పన అంట. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ఇందులో మనకు
ఈ రీసెర్చ్ అప్టిట్యూడ్ తర్వాత 11th నుంచి 15 వరకు ఉండేది కాంప్రిహెన్షన్. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి చదవమంటాడు. 11 to 15 ఏమంటున్నాడు? 11 to 15 చదవమంటాడు. ఇది తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఖచ్చితంగా. ఇది చదివి 11 నుంచి 15 వరకు ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయాలి. ఓకే, 11 నుంచి 15 వరకు. నెక్స్ట్ 16వ ప్రశ్న నుంచి మనం మొదలుకుంటే కమ్యూనికేషన్స్. ఇది 16 నుంచి 20 వరకు కమ్యూనికేషన్ సంబంధించి, ప్రసారానికి సంబంధించి. కమ్యూనికేషన్ సమాచార మార్పిడి మరియు అర్థం యొక్క బదిలీ ఒక సంస్థ యొక్క సామాజిక వ్యవస్థ యొక్క సారాంశాన్ని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? కమ్యూనికేషన్ is the exchange of information and the transmission of meaning. It is the very essence of a social system of an organization. అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే కర్డ్జన్ ఖాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చారు. తర్వాత 17th క్వశ్చన్ అంటే మనకు ఈ కమ్యూనికేషన్ కి సంబంధించి 3వ ప్రశ్న, అంటే 2వ ప్రశ్న. ఇందులో అసర్షన్ ఇచ్చారు, రీజన్ ఇచ్చాడు. అసర్షన్ ఏమంటున్నాడు? వ్రాతపూర్వక సంభాషణ వ్రాతపూర్వక పదాన్ని ఉపయోగించుకొని ఏ రకమైన సందేశాన్ని ఆయన చేస్తుంది. వ్రాతపూర్వక సంభాషణ అకాడమిక్ మన బిజినెస్ కమ్యూనికేషన్లోనైనా అత్యధిక ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి ఏఆర్ ఏంటిది అంటే అసర్షన్ అండ్ రీజన్కి సంబంధించిన సరైన సమాధానం ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఏ అండ్ ఆర్ నిజమైనది, కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. ఓకేనా? రెండు సరైనవే, కానీ ఏ ఆర్ యొక్క సరైన వివరణ కాదు. అంటే మీన్స్ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు అనేది ఆన్సర్. నెక్స్ట్ 18వ కమ్యూనికేషన్ కానిది ఏది అని అడిగారు. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ పునరావృతం కాదు, అనివార్యము, పూడ్చలేనిది, తప్పించదగినది కమ్యూనికేషన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది మనకు జతపరచడం అని ఇచ్చాడు. ఇందులో క్రిటికల్ లిజనింగ్, ఇవాల్యుయేటెడ్ అండ్ జడ్జ్, బైసైడ్ వినికిడి, మిస్ఇంటర్ప్రిటేషన్, థెరపాటిక్ వినికిడి, ఎవిడెన్స్ ఆధారిత శ్రవణ జోక్యం, డిస్క్రిమినేటివ్ వినడం, విభిన్న ధ్వనుల మధ్య వ్యత్యాసం. ఇది దీని యొక్క రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ అంటే మనకు కమ్యూనికేషన్లో చివరి ప్రశ్న. ఉపాధ్యాయులందరూ తరగతి గదిలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలరు. ఆల్ ద టీచర్స్ కెన్ కమ్యూనికేట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎఫెక్టివ్లీ. మళ్ళీ కింద రీజన్ ఏమి ఇచ్చారంటే కొందరు ఉపాధ్యాయులు మాత్రమే తరగతి గదిలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలరు. ఇందులో ఏ తప్పు, ఆ ఒప్పు అనేది రైట్ ఆన్సర్. ఇక 21 నుంచి 25 వరకు ఏముంటుందంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. 21 క్వశ్చన్ చూడండి. ఒక ట్రైన్, నేను చెప్పాను కదా, ఒక మోటారు తొట్టెని నింపడానికి 2 తొట్టెలను అవే మోటార్ నింపడానికి ఎంత టైం పడుతుందని అడిగినప్పుడు ఇక్కడ కూడా ట్రైన్ లెంత్, స్పీడ్ అంటే కాలము, దూరం, వేగానికి సంబంధించిన సూత్రం వస్తే దీనికి ఆన్సర్ చేయవచ్చు. దీని యొక్క ఆన్సర్ 20. 100 మీటర్ల పొడవుగల రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 150 మీటర్ల పొడవైన ప్లాట్ఫారం దాటకు పట్టే సమయం 20 minutes. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఏబిసి and complete a work in 4, 5, 7 days respectively. Those three combinedly rupees got 415 for the job. Then what is a share? ఒక పని ఏబి మరియు సిలు వరుసగా 4-5 రోజులలో పూర్తి చేయగలిగారు. వారి ముగ్గురు కలిసి ఆ పనికి 415 పొందొచ్చు. ఏ యొక్క వాటా ఎంత అని అడిగారు. సో 175. నెక్స్ట్ 23rd క్వశ్చన్. A businessman purchasing an article with an amount rupees 1200 and sold it is 1500, then the percentage of profit he makes is. మనకు ఈ పర్సంటేజ్లు ఇది పిఐ అంటే మనకు ప్రైమ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా ఈ చక్రవడ్డీ, బారవడ్డీకి సంబంధించిన సూత్రాలతోటి దీనికి ఆన్సర్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఆన్సర్ 25. 24 క్వశ్చన్. A's father's only daughter-in-law brother is related to A's. ఇక్కడ ఏమన్నాడంటే ఏ యొక్క తండ్రికి ఉన్న ఏకైక కుమార్తె సోదరునికి ఏతో గల సంబంధం అడిగారు. ఆన్సర్ అంకుల్. నెక్స్ట్ 25th క్వశ్చన్ అంటే ఈరోజు
మన వీడియోలో చివరి ప్రశ్న, లేదా మనకు మ్యాథమెటికల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్లో చివరి ప్రశ్న. ద వర్డ్ నేమ్ కోడెడ్ యాజ్ MNEA, సమ్ ఈజ్ కోడెడ్ MSEO, దెన్ ద కోడ్ ఫర్ వామ్ ఇన్ దట్ లాంగ్వేజెస్. నేమ్ అనే పదం కోడ్ మీనా అని, మరియు సమ్ అనే పదం కోడ్ MSMEO అని కోడ్ చేయబడినప్పుడు ఆ భాషలో WARM కోడ్ ఏదైనా దీని యొక్క ఆ WRM యొక్క కోడ్ ఏంటిదంటే RWMA. ఓకే, సో 26వ ప్రశ్న నుంచి రేపటి తరగతులు మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు నాతో నమ్మకంగా చెప్పాలి, మేము డెఫినెట్గా క్వాలిఫై అవుతాం. మీకోసం డెఫినెట్గా ప్రతిరోజు 2 వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ గుడ్ లక్. నాతో నమ్మకంగా చెప్పండి, డెఫినెట్గా నేను క్వాలిఫై అవుతానని. ఓకే, సో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది, మీకు తోడ్పాటును అందిస్తుంది, మిమ్మల్ని విజయ తీరాలకు చేరవేస్తుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.